హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో V30 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వివో V29 సక్సెసర్ మోడల్ వివో V30. ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి దీంట్లో వచ్చే కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా అయితే సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేశాను. ముందుగా అయితే మనకు మొబైల్ ఫోన్ ఒక ర్యాపర్లో చుట్టుంది. తర్వాత దానిపైన ఒక బాక్స్ టైప్ ఉంది, దాన్ని తీస్తే మనకి క్లియర్ కేస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ మాన్యువల్ ఇన్ఫర్మేషన్, వారంటీ సంబంధించినవి ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 80 వాట్స్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, దాంతోపాటుగా టైప్ సి కేబుల్ బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సిమ్ ఇజెక్టర్ టూల్, ఇది మనకు మొబైల్ నుంచి సిమ్ కార్డ్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకసారి ర్యాపర్ని రిమూవ్ చేసి మొబైల్ డిజైనింగ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సైడ్ డిజైనింగ్ అయితే ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. దీన్ని వచ్చేసి వివో వాళ్ళైతే అండమాన్ బ్లూ అని చెప్పేసి పెట్టారు. దీనిపైన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాసుంది, ఎందుకంటే వి సిరీస్లో కెమెరాస్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. సైడ్కి వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ట్రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్, కింది సైడు సింగిల్ స్పీకర్, టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఏమీ లేదు. పై సైడ్లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇప్పుడు ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూస్తే మనకు వచ్చేసి వివో V30 5G అని చెప్పేసి పడింది. ఒకసారి సిమ్ కార్డ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. దీనికైతే 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ సెటప్ చేసి చూద్దాం. దీంతోనే ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చెప్తాను. ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. దీని ర్యామ్ వేరియంట్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 8GB ర్యామ్, ఒకటి 12GB ర్యామ్, LPDDR4X ర్యామ్తో వస్తుంది. దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఒకటి వచ్చేసి 128GB స్టోరేజ్, ఇంకోటి వచ్చేసి 256GB స్టోరేజ్. ఇది వచ్చేసి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా దీని కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ IMX920 సెన్సార్ ఇచ్చారు. ఇది వచ్చేసి OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. DSLR లైక్ ఫొటోస్ని తీయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాలే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ కూడా మనకు ఎక్సలెంట్గా 50MP కెమెరాను మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా దీంట్లో 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ మొబైల్లోనే ఇవ్వడం జరిగింది. ఇన్ని ఫ్యూచర్లు ఉన్నప్పటికీ మనకి మొబైల్ వెయిట్ అయితే 187 గ్రామ్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇదైతే చాలా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండియాలోనే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫ్ 2024. ఇది వచ్చేసి 0.745 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో మెయిన్ విషయం వచ్చేసి స్టూడియో క్వాలిటీ ఔరా లైట్, ఇది చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.